ఫస్ట్ టైం నారుటో తోటి ఫైట్ అయిపోయిన తర్వాత సాస్కే ఇంకా పవర్‌ఫుల్‌గా అవ్వాలి అని ఇటాచి ఐస్‌ని ఓబుటో తోటి పెట్టించుకుంటాడు. ఇంతకీ నేను ఈ ఓబుటో స్టోరీ చెప్పడం మర్చిపోయా కదా! సో, ఓబుటో స్టోరీ గనక చూసుకుంటే తను కూడా లీఫ్ విలేజ్‌కి సంబంధించిన నింజానే. ఫోర్త్ హోకాగే అయిన మినాటో దగ్గర ట్రైనింగ్ తీసుకునేవాడు. తన పార్ట్నర్ కాకాషి. ఒకసారి ఒక మిషన్‌కి వెళ్ళినప్పుడు తను ప్యారలైజ్ అయిపోతాడు. తన మీద ఒక రాయి పడిపోయి. చాలామంది తను చచ్చిపోతాడు అనుకుంటాడు. అదే టైంలోని ఓబుటో తనకున్న షారిన్ గన్‌ని కకాషికి ఇస్తాడు. ఇలా కకాషికి షారిన్ గన్ అయితే వస్తుందనమాట. ఆ తర్వాత కకాషి ఏమో వాడు చచ్చిపోయాడులే అనుకుని వెళ్ళిపోతాడు. కానీ తాను బతికే ఉంటాడు. తనని మాదారా సేవ్ చేసి తనని బాగు చేస్తాడు. అదే టైంలో తన టీమ్‌ని కలుద్దామని వెళ్తే ఈ ఓబుటో గాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది రైన్ అని. ఆమె జింజురికి అనమాట. సో, తన పవర్స్‌ని కంట్రోల్ చేసుకోలేక అదుపు తప్పిపోతుంటే, కకాషి అనుకోకుండా ఆమెని చంపేస్తాడు. ఇదేమో వాడు కళ్ళారా చూసి, ఈసారి లీఫ్ విలేజ్‌ని ఎలాగైనా లేపేయాలి అని డిసైడ్ అయ్యి, అప్పటికే లీఫ్ విలేజ్ వల్ల చచ్చిపోయే సిట్యుయేషన్‌లో ఉన్న మాదరాతోటి చెయ్యలు కలిపేస్తాడు. మాదర ఒక ప్లాన్ చెప్తాడు తనని రిటర్న్ తీసుకురావడం కోసం. అలా చెప్పి మాదర ఏమో పైకి పోతాడు. అప్పటి నుంచి నా పేరు ఓబుటో అని చెప్పుకోకుండా మాదర అని చెప్పుకొని తన లెగసీని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇంకా వీడుకుండే ప్లాన్ ఏంటి అంటే రీయానిమేటెడ్ జుట్సు ద్వారా మాదరాని వెనక్కి తీసుకురావాలి. ఆల్సో తనకి లీఫ్ విలేజ్‌ని లేపేయడం కోసం 10 టైల్స్‌ని అయితే ఇవ్వాలి. 10 టైల్స్‌ని రీబ్యాక్ చేయాలి అంటే ఆల్ టైల్ బీస్ట్‌లని కూడా కలెక్ట్ చేయాలి. ప్రెజెంట్ అయితే తాను అదే చేస్తున్నాడు. అలా ఓబుటో గాడు నాగాటో కళ్ళు కోసం వెతుకుతాడు రీయానిమేటెడ్ జుట్సు చేయడం కోసం. ఇంతకీ ఈ జుట్సు ఏంటి అంటే ఈ జుట్సుని యూజ్ చేసుకొని చనిపోయిన పర్సన్ అయితే తిరిగి తీసుకురావచ్చు. అలా మాదరాని తీసుకొద్దామని వీడి ప్లాన్. ఈ పనిలో ఉన్న ఓబుటో గాడికి కాపుటో గాడైతే కనిపిస్తాడు. వీడెవడో తెలుసు కదా! అదే ఒరోచిమారు దగ్గర చెంచాగాడు. వీడు రీయానిమేటెడ్ జుట్సు చేయడంలోని ఎక్స్‌పర్ట్ అయిపోయి ఉంటాడు. సో, తనతోటి ఓబుటో గాడు చెయ్యలు కలుపుతాడు. ఆల్సో వార్ కోసం వైట్ జుట్సుస్‌ని చాలా మందిని క్రియేట్ చేసి ఉంటాడు. తర్వాత సునాడే రీబ్యాక్ అవుతుంది. నారుటో తన 9 టైల్స్‌ని ఎలాగైనా కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి అని 8 టైల్స్ అయిన కిల్లర్ బీ దగ్గరికైతే ట్రైనింగ్ కోసం పంపిస్తారు. ఆ తరువాత ఈ ఓబుటో గడి ప్లాన్ వల్ల 5 కాగేస్ కలిసి ఫోర్త్ గ్రేట్ నింజా వార్‌ని అయితే స్టార్ట్ చేస్తారు. ఇది నారుటోకి తెలియనివ్వరు. కానీ నారుటో పవర్స్ వల్ల ఇది తనకి తెలిసిపోతుంది. అందరూ కూడా నారుటో ఆ వార్‌కి ఎళ్ళకుండా ఆపుతూ ఉంటారు. కానీ నారుటో వాళ్ళందరినీ కూడా ఓడించుకుంటూ ఆ వార్ దగ్గరికైతే వెళ్తాడు. అప్పుడే గోస్ట్ ఆఫ్ ది ఉచిహా ఈ నారుటో విలన్ అయిన మాదర గారు ఎంట్రీ ఇచ్చుకుంటారు. ఎంట్రీ ఇవ్వగానే నా పవర్స్‌ని చెక్ చేసుకోవాలి అని అక్కడికొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వితిన్ మినిట్‌లోనే లేపేసి ప్రతి ఒక్కరిని కూడా అల్లల్లాడిచ్చేస్తూ ఉంటారు. 5 కాగేస్‌ని కూడా చాలా ఈజీగా ఓడించేస్తాడు. నారుటో సిరీస్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఇంగ్లీష్ రాకపోయినా చూడ్డానికైతే ట్రై చేయండి. ఇంకా మెయిన్ మ్యాటర్‌కొస్తే ఈ మాదరగాడి ప్లాన్ ఏంటంటే, ఈ మాదరగాడు పీస్ తీసుకురావడానికి వైలెంట్ వేలో అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతకీ ఈ మాదరగాడికి ఏమైంది, ఏంటి అనేదంతా కూడా ఒక సెపరేట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మాట్లాడడం కొంచెం కష్టం అనమాట. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, వీడు పీస్ కోసం ట్రై చేస్తున్నాడు. అంటే ఎలాంటి యుద్ధం లేని ప్రపంచాన్ని క్రియేట్ చేయడం కోసం యుద్ధం చేస్తున్నాడనమాట. వీడి ఐడియాలజీ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అందువల్లే చాలామంది ఈ క్యారెక్టర్‌కైతే ఫ్యాన్ అయిపోతారు. ఇంకొక వైపు ఇటాచి కళ్ళు పెట్టుకున్న సాస్కే గాడు రీబ్యాక్ అవుతాడు. ఈసారి తను చాలా పవర్‌ఫుల్‌గా అయితే ఉంటాడు. లీఫ్ విలేజ్ పైన అటాక్ చేద్దామా వద్దా అని డిసైడ్ అవ్వడం కోసం దాని హిస్టరీ తెలుసుకుందాము అని ఒరోచిమారుని రీబ్యాక్ చేస్తాడు. ఒరోచిమారు ఏమో 4 హోకాగేస్‌ని రీబ్యాక్ చేస్తాడు. ఫస్ట్ హోకాగే, సెకండ్ హోకాగే, థర్డ్ హోకాగే, ఫోర్త్ హోకాగే కూడా ఇక్కడికొస్తారు. వీళ్ళ డిస్కషన్ పూర్తయిన తర్వాత వీళ్ళు లీఫ్ విలేజ్‌కి హెల్ప్ చేద్దామని అనుకుంటారు. ఈసారి సాస్కే కూడా నారుటోకి హెల్ప్ చేయాలి అని డిసైడ్ అవుతాడు. ఈలోపే నారుటో బ్యాటిల్ ఫీల్డ్‌లో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ ఓబుటో గాడేమో 10 టైల్స్‌ని తెప్పించేసి ఉంటాడు. 10 టైల్స్ తోటి నారుటో ఫైట్ చేస్తుంటే నారుటోని కాపాడడం కోసం హినాటాని కాపాడడం కోసం నెజీ గాడు చచ్చిపోతాడు. ఆ తర్వాత 10 టైల్స్ జింజురికిగా ఓబుటో గాడేమో మారతాడు. అప్పుడే నారుటో ఎంట్రీ ఇచ్చి తన స్పీచ్ మొదలెడతాడు. నారుటో గాడి స్పీచ్ గురించి తెలుసు కదా! ఎవ్వరైనా మారిపోవాల్సిందే. సో, ఓబుటో కూడా మారిపోదాం, మంచిగా అయిపోదాం అనుకునేసరికి
అప్పుడే బ్లాక్ జుట్సు ఎంట్రీ ఇచ్చి తనలో ఉన్న టైల్ బీస్ట్ మొత్తాన్ని కూడా మాదరాకి ఇచ్చేస్తాడు. అప్పుడే మాదరా చెప్తాడు, నీ గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోవడానికి నేనే రీజన్, నువ్వు చూసేలా చేసింది నేనే, ఇదంతా నా ప్లాన్ అని చెప్పేసరికి ఓబుటోగాడు నారుటో సైడ్కి వచ్చేస్తాడు. సో ఇప్పుడు మాదరా దగ్గర 10 టైల్స్ ఉండడం వల్ల చాలా పవర్ఫుల్ అయితే అయిపోతాడు. సో అప్పుడే గాయ్ సెన్సే తన్ని ఓడించడం కోసం గేట్స్ని ఓపెన్ చేసి మాదరాతోటి ఫైట్ చేస్తాడు. ఆల్మోస్ట్ మాదరాకి టఫ్ ఇస్తాడు. మాదరా కూడా వీక్ అయిపోతాడు. ఈ ఫైట్ అయితే మాత్రం సిరీస్ మొత్తానికి కూడా మెయిన్ హైలైట్ అనొచ్చు. చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ అయితే పక్కా వచ్చేస్తాయి. గాయ్ సెన్సే తన ఫుల్ పవర్స్ని యూజ్ చేసేయడం వల్ల చాలా వీక్ అయితే అయిపోతాడు. ఆల్సో గాయ్ సెన్సే పవర్ వల్ల మాదరా కూడా వీక్ అయిపోతాడు. అందుకే ఓబుటో దగ్గర, కకాషి దగ్గర వాళ్ళ ఐస్ తీసుకొని ఆ ఐస్ ఇంప్లాంట్ చేసుకొని అందరినీ కూడా డ్రీమ్ వరల్డ్లోకి అయితే పంపించేస్తాడు. కానీ టీమ్ 7 కాకాషి, నారుటో, సాస్కే, సాకురా మేడం అయితే డ్రీమ్ వరల్డ్లోకి వెళ్లకుండా మాదరాతోటైతే ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే బ్లాక్ జుట్సు వచ్చేసి మాదరాని పొడి చేస్తుంది. మాదరా దగ్గర ఉన్న 10 టైల్ పవర్స్ అన్నీ కూడా తీసేసుకొని కాబుయా అయితే ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ కాబుయా ఎవరు అంటే తినే నారుటో యూనివర్స్కి గాడ్ అనొచ్చు. తిన నుంచే జుట్సూసు, చక్ర ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. కొంతమంది తినని బంధించేసి ఉంటారు. సో ప్లాన్ వేసుకొని మళ్ళీ తిను కంబ్యాక్ అయితే ఇస్తుంది. సో టీమ్ 7 అంతా కలిసి తిననైతే ఓడిస్తారు. కథ మూసింది అనుకునే లోపే సాస్కే మళ్ళీ మొదటికొస్తాడు. అంత నాశనం చేసేస్తా అది ఇది అంటాడు. సో నారుటో సాస్కే మళ్ళీ ఫైట్ చేసుకుంటారు. ఈ ఫైట్ కూడా సిరీస్ మొత్తానికి హైలైట్లా అయితే ఉంటుంది. నారుటో తనకున్న ప్రతి ఒక్క పవర్ని కూడా యూజ్ చేస్తాడు. ఆల్సో సాస్కే కూడా తనకుండే ఎవ్రీ పవర్ని కూడా యూజ్ చేసి ఫైట్ చేసుకుంటారు. లాస్ట్కి ఇద్దరూ కూడా ఓడిపోతారు. అప్పుడే నారుటో స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. నారుటో స్పీచ్ గురించి తెలుసు కదా. పాపం సాస్కే ఈసారి నారుటో స్పీచ్కి అడ్డంగా బుక్ అయిపోతాడు. సో మంచిగా మారిపోయి ఇద్దరి పవర్స్ తోటి ఆ బ్యాటిల్లో చనిపోయిన ప్రతి ఒక్కరిని కూడా రీబ్యాక్ అయితే చేస్తారు. సో అలా బ్యాటిల్ అయితే ఎండ్ అవుతుంది. బ్యాటిల్ ఎండ్ అయిపోయిన తర్వాత లీఫ్ విలేజ్కి కొత్త హోకాగేగా, 6th హోకాగేగా కకాషి అయితే ఉంటాడు. సాస్కే చేసిన పనులకి లీఫ్ విలేజ్లోని తనని జైల్లో అయితే పెడతారు. కానీ అక్కడి హోకాగే కకాషి కాబట్టి సాస్కేని వదిలేస్తాడు. సాస్కే ఇప్పుడు లీఫ్ విలేజ్కి ఒక స్పైలా అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. లైక్ ఇటాచి లాగా బయట నుంచి అయితే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు విలేజ్ని. ఏదైనా విలేజ్కి ప్రాబ్లం వస్తే గనక ఎంట్రీ ఇస్తూ ఉంటాడు మధ్య మధ్యలో. అలా కాలం గడుస్తూ ఉంటుంది. నారుటో కూడా తన పవర్స్ని, తన ఎక్స్పీరియన్స్ని అలా పెంచుకుంటూ ఉంటాడు. ఈ మధ్యలో కొన్ని ఫిల్లర్స్ ఉంటాయి అనుకోండి, అవి అనవసరి, అంత ఇంపార్టెంట్ కాదు, అందువల్లే వాటిని అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అలా కొన్ని రోజుల తర్వాత హినాటా నారుటో మ్యారేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత నారుటో 7th హోకాగేగా లీఫ్ విలేజ్కి హోకాగే అయితే అవుతాడు. అలా ఈ సిరీస్ అయితే కంప్లీట్ అవుతుంది. మన ఛానల్లోని నారుటో షిపుడెన్కి సంబంధించిన స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను. మీరు కానీ ఇంకా చూడకపోతే చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే దీని తర్వాత బోరుటో సిరీస్ అయితే చూడాలి. సో ఆ సిరీస్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మన ఛానల్లో చెయ్యాలా వద్దా అనేది కామెంట్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మా ఛానల్లోని నారుటోకి సంబంధించి చాలానే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. సో మీకు యూజ్ అవ్వచ్చు. ఆల్సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.